గోదావరి డెల్టా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అని అంటే అది ఉభయ గోదావరి జిల్లాలు. దగ్గర దగ్గర 10,13,161 ఎకరాలకు తాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా. అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటెనెన్స్ అనేది అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటెనెన్స్ నిర్వహణ అనేది గాలి కొదిడేయడం వల్ల మరి యొక్క పరిపాలన అనేది విధ్వంసానికి గురవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఇప్పుడే మీరు చెప్పారు. ఉదాహరణకి మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్లు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కూడా దాతల సహకారంతో, రైతుల సహకారంతో ఆ రోడ్స్, ఆ డ్రైన్స్, కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ వీడ్ రిమూవల్ అన్ని కూడా మరి మీ సొంత ఖర్చులతో చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత 5 సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విధ్వంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష. అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్ కు సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష, ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం, అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసిల్టింగ్ అది తీయడం, 3 ఏదైతే లాకులు, గేట్లు, రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్, అదేవిధంగా రిపేర్స్. మరి ఏదైతే మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ 5 years లో ఎక్కడ కూడా ఒక డ్రైన్ లో గానీ, ఒక కాలువలో గానీ, ఒక రిజర్వాయర్ లో గానీ, ఒక చెరువులో గానీ ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీనిటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. ఇప్పుడు మనం చెప్పాం ఏదైతే లాక్స్ గానీ, డోర్స్ గానీ, రోప్స్ గానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల్లో చూసాం. దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం గానీ, ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం గానీ, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అనేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. అట్లా పోయినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం వాటి వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు చూసారు ఏదైతే తుంగభద్రకు సంబంధించినటువంటి గేటు కొట్టుకుపోతే తెల్లవారు ముందే మరి ఏదైతే కన్నం నాయుడు గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెంటనే ఆ తుంగభద్రకు పంపించి ఏదైతే వాటర్ ప్రవాహం ఉండగానే మన దేశ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఆ గేట్ ని బిగించి ఆ తుంగభద్ర మరి ఏదైతే ఆ నీటిని కాపాడినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాకు అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అధ్యక్ష.